కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కంటి రక్షణ కోసం ఎప్పుడూ కంటి అద్దాలను ధరించాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజూ అవి ధరించటం వలన ముక్కుపైన కంటి కింద భాగంలో మచ్చలు అనేవి ఏర్పడతాయి. అయితే ఆ మచ్చలను తొలగించుకోవడానికి ఈ చిట్కాలను పాటించటం వలన వాటిని తొలగించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద. కంటి అద్దాల కారణంగా వచ్చే మచ్చలకి సహజ సిద్ధంగా దొరికే కలబంద ఎంతగానో సహాయపడుతుంది. అయితే తాజా కలబంద గుజ్జుని తీసుకుని మచ్చలు ఉన్న ప్రదేశంలో పెట్టుకుని ఒక 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడుక్కోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. బంగాళదుంప. బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పేస్ట్లా చేసి దానిని ముక్కుపై ఉండే నల్లటి మచ్చలపై నేరుగా అప్లై చేయండి. ఈ విధంగా కంటి అద్దాల వలన ముక్కుపై ఏర్పడిన మచ్చలు తొలగిపోయే వరకు ఈ పద్ధతిని అనుసరించండి. దోసకాయ. తాజా దోసకాయ నుండి సన్నగా 2 ముక్కలను కత్తిరించి నల్లటి మచ్చలపై ఉంచండి. ఈ దోసకాయ ముక్కలు శీతలీకరణ ఏజెంటుగా పనిచేసి నల్లటి మచ్చలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. లేదా కత్తిరించిన దోసకాయ ముక్కలను కంటి చుట్టూ రాయడం ద్వారా వీటి నుండి ఉపశమనం పొందుతారు. నిమ్మ. తాజా నిమ్మపండు నుండి రసాన్ని తీసుకొని తగినంత నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. ఇలా 15 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగేయండి. తేనె. తేనెను పాలు మరియు ఓట్స్లో కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసుకొని నల్ల మచ్చలపై అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి మార్పు అనేది లభిస్తుంది. ఈ విధంగా ఈ సహజ చిట్కాలను మీరు కూడా పాటిస్తూ కంటి అద్దాల వలన వచ్చే మచ్చలను తొలగించుకోండి.